Hello all, welcome to iRaise Academy. Learn smart, practice hard, get job. మనకి కంప్లీట్ రివిజన్ ప్రోగ్రామ్, కంటిన్యూస్ రివిజన్ ప్రోగ్రామ్. సో అఖండ్ అభ్యాస్. సో ఈ సిరీస్లో భాగంగా ఈ ప్రోగ్రాంలో భాగంగా మనము ఆల్రెడీ యావరేజ్ టాపిక్ కంప్లీట్ చేసాము. మనకి ఫస్ట్ అఖండ్ అభ్యాస్ టెస్ట్లో, నెక్స్ట్ సెకండ్ అభ్యాస్ టెస్ట్లో మనము నెక్స్ట్ టాపిక్ ఫ్రమ్ అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ నుంచి రేషియోస్ టాపిక్. సో రేషియోస్ టాపిక్ చూడబోతున్నాము. ఈ రేషియోస్ టాపిక్లో కూడా అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా, మీకు కంప్లీట్ రివిజన్ అయ్యేలాగా మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో ఈ ఒక్క వీడియో చూస్తే, అంటే ఈ ఒక్క క్వశ్చన్స్ ఏదైతే టెస్ట్కి సంబంధించిన వీడియోస్ చూస్తే, మనకి క్లాసెస్ వింటే కంప్లీట్గా మీకు అన్ని మోడల్స్ కూడా ఖచ్చితంగా రివిజన్ అయిపోతాయి. ఓకే రైట్, క్వశ్చన్స్ చూద్దాం. ఇంకా in a school 2/5 of the students are girls, the rest are boys. 1/4 of the boys and 3/5 of the girls are below 10 years. If the number of students aged 10 or more is 305, find the number of boys. ఒక పాఠశాలలో 2/5 వంతు విద్యార్థులు బాలికలు మరియు మిగిలిన వారు బాలురు. 1/4 వంతు బాలురు 10 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలవారు మరియు 3/5 వంతు బాలికలు కూడా 10 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలవారు. 10 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న విద్యార్థుల సంఖ్య 305. పాఠశాలలోని బాలుర సంఖ్య అంతను. కొంతమంది ఒక స్కూల్లో బాయ్స్ గర్ల్స్ ఉన్నారు. 2/5 గర్ల్స్ అన్నాడు, అంటే మిగతా 3/5 బాయ్స్ అవ్వాలి. సో గర్ల్స్లో మనకి ఏమన్నాడు, బాయ్స్లో ఇచ్చాడు. బాయ్స్లో 1/4 లెస్ దెన్ 10 years అన్నాడు, అంటే మిగతా 3/4 గ్రేటర్ దెన్ 10 years కావాలి. గర్ల్స్లో 3/5 లెస్ దెన్ 10 years అన్నాడు, అంటే మిగతా 2/5 మనకి ఏం కావాలి, గ్రేటర్ దెన్ 20 years కావాలి. ఇలా మొత్తం గ్రేటర్ దెన్ ఆర్ అంటే ఈక్వల్ టు మోర్, అంటే 10 కానీ అంతకంటే ఎక్కువ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది, 305 మంది ఉంటే అసలు లెస్ దెన్ 10 years వాళ్ళు ఎంతమంది అంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్ ఏం చేద్దాం అంటే నెంబర్ ఎజ్యూమ్ చేసుకోవాలి. అంటే టోటల్ నెంబర్ని మనం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎజ్యూమ్ చేసుకుంటాం. ఎలా ఎజ్యూమ్ చేసుకుంటాం అంటే ఇక్కడ ఉన్న అన్నిటితో డివైడ్ అవ్వాలి. అంటే ఏంది, 5తో డివైడ్ అవ్వాలి, 4తో డివైడ్ అవ్వాలి, 5తో డివైడ్ అవ్వాలి. అందుకే మనం ఏం చేద్దామండి, ఇక్కడ 4 × 5 × 5 రాద్దాం. లెట్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటాం, అక్కడ నెంబర్స్ ఏమని చెప్పండి, డినామినేటర్ అంటే 5, 4, 5 ఎంత దాన్ని 20 × 5 100, అంటే మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది అనుకుందాం, 100 members అనుకుంటాం. ఓకేనా, ఏమనుకోవాలో కూడా మనం చెప్తున్నాం. ఇక్కడ డినామినేటర్లు ఏవైతే ఉన్నాయో, ఫ్రాక్షన్ ఉన్నప్పుడు డినామినేటర్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మల్టిప్లికేషన్ని టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనుకోండి. రైట్, 100 ఉన్నారు. దీంట్లో బాయ్స్ ఎంత, గర్ల్స్ ఎంత చెప్పండి. గర్ల్స్ 2/5 అన్నాడు, రిమైనింగ్ ఉన్న బాయ్స్ ఉండాలి. 5 partsలో 2 parts గర్ల్స్ అంటే ఇంకెన్నివ్వండి, 5 partsలో రిమైనింగ్ 3 parts బాయ్స్ అవుతారు. 100/5 ఎంత, 20 × 2 40, అంటే గర్ల్స్ ఎంత ఉన్నారు, 40 ఉన్నారు. సో 100/5 20, 20 × 3 60, బాయ్స్ 60 ఉన్నారు. క్లియర్ కదా. మళ్ళీ దీంట్లో 10 less than 10 years, మళ్ళీ గ్రేటర్ దెన్ 10 years ఉన్నారు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 10 years, లెస్ దెన్ 10 years రాద్దాం. మనకి లెస్ దెన్ 10 yearsతో పని లేదండి. యాక్చువల్గా మనకి ఇక్కడ ఇచ్చింది గ్రేటర్ దెన్ 10 years కదా, సో అదే రాద్దాం. ఇక్కడ మనకి పని ఉంది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 10 years, ఇది లెస్ దెన్ 10 years, మనకు కావాల్సింది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 10 years, అదే రాద్దాం ఇక్కడ. సో చూడండి ఇక్కడ, సో మనకి దీంట్లో లెస్ దాన్ 10 years ఉండాలి. గర్ల్స్ ఇక్కడ, ఇది గర్ల్స్ 3/5 లెస్ దాన్ 10 years, వీళ్ళు 3/5 అయితే మనకి ఇక్కడ ఎంత ఉండాలి చెప్పండి, 2/5 ఉండాలి. అర్థమైందా, అంటే 40/5 8, 8 to the 16, అంటే 16 parts ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళు ఎంత అన్నాడు, 1/4 అన్నాడు. బాయ్స్లో ఎంత అని ఇక్కడ 1/4 అన్నాడు. వీళ్ళు 1/4 అయితే వీళ్ళు ఎంత ఉండాలి, 3/4 ఉండాలి. సో 60/4 15, 15 × 3 ఎంత అని 45. రైట్, వీళ్ళెవరు 10 years ఆర్ మోర్ ఉన్నవాళ్ళు, 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 16 + గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 10 years ఎంత ఉన్నారు చెప్పండి, 16 + 45, ఎన్ని పార్ట్స్ ఉన్నారు, మొత్తము 61 parts ఉన్నారు. ఈ వాల్యూ ఎంత అన్నారు, 305 అన్నారు. మనకు కావాల్సింది ఎవరు, బాయ్స్ కావాలి. బాయ్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ, 60, మొత్తం బాయ్స్ వీళ్ళే కదా, ఆ 60 parts కావాలి. బాయ్స్ ఎంత, 61 × 5, ఇక్కడ ఏమవుతుంది 60 × 5, 60 × 5 ఎంత చెప్పండి, 300, అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 300 members ఉన్నారు. బాయ్స్ 300 members ఉన్నారు. ఇక్కడ మీరు ఇక్కడ తీసుకునే నెంబర్ని బట్టి మీ క్యాలిక్యులేషన్ అంతా ఈజీగా డిఫికల్ట్గా వస్తుంది. ఇక్కడ అన్నిటితో డివైడ్ ఎలా తీసుకుంటే ఈ క్యాలిక్యులేషన్ ఎక్కడ కూడా ఫ్రాక్షన్లో మనకి రాదు, అంటే డెసిమల్లో రాదు, పాయింట్లలో రాదు, కంప్లీట్ నెంబర్స్ వస్తాయి. సో అలా ఉంటుంది. అందుకే ఇక్కడ తీసుకున్న నెంబరు, ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో డినామినేటర్లో వాటి యొక్క మల్టిప్లికేషన్ తీసుకుంటే ఇలా కంఫర్ట్గా వస్తుంది మనకి. క్లియర్, రైట్.
అఖండ అభ్యాస్ టెస్ట్ 2లో రేషియోస్ టాపిక్లో చూస్తున్నామండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ A is to B is to C is equal 3 is to 5 is to 6, then find the ratio of 1 by A is to 1 by B, 1 by A, sorry, A by B is to B by C is to C by A. A is to B is to C is equal 3 is to 5 is to 6 అయితే అప్పుడు A by B is to B by C is to C by A విలువ ఎంత అన్నాడు. ఓకే, దీన్ని ఫస్ట్ అయితే దీన్ని జనరల్గా సో మనం ఆప్షన్ నుంచి కూడా వెరిఫై చేసుకోవచ్చు అని చూడండి. ఇక్కడ ఏ ఎన్ని పార్ట్స్, ఇక్కడ 3 పార్ట్స్, B 5, C 6 ఉంది. మనకి దీంట్లో ఏ మల్టిపుల్ ఉంది, ఏ బై బి అంటే ఏ ఉండాలి ఇక్కడ మల్టిప్లికేషను, B బై బి అంటే B మల్టిప్లికేషన్ ఉండాలి, C బై C అంటే C మల్టిప్లికేషన్ ఉండాలి. అంటే ఫస్ట్ ఇదేమో ఏతో మల్టిప్లై అంటే 3 పార్ట్స్తో మల్టిప్లై అవ్వాలి, సెకండ్ టర్మ్ 5తో మల్టిపుల్ ఉండాలి, థర్డ్ టర్మ్ 6తో మల్టిపుల్ ఉండాలి. అలా ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ మిడిల్ టర్మ్ ఎంత బి ఎంత 5 ఉండాలి. ఇది B బై C అంటే B మల్టిప్లికేషన్ ఉంది కదా, అందుకే B అంటే మిడిల్ది 5 మల్టిపుల్ ఉండాలి. చూద్దాం ఎక్కడ ఉన్నాం. ఇది 5 మల్టిపుల్ కాదు, ఇది 5 మల్టిపుల్ కాదు, ఇది 5 మల్టిపుల్ అంటే ఆప్షన్ ఒకటి ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. అంతే అండి, ఇంకా రైట్. కావాలంటే చెక్ చేద్దాం. ఇది 3 మల్టిపుల్ ఉండాలి, 3 మల్టిపుల్ ఉంది, 6 మల్టిపుల్ ఉండాలి, 6 మల్టిపుల్, 3 ఉన్నది ఒకటే ఉంది, అదే ఆన్సర్ అయిపోతుంది. ఓకే, ప్రొసీజర్ కావాలంటే ఏ ఎంత ఎప్పుడు ఇక్కడ 3 పార్ట్స్, B 5 పార్ట్స్, C 6 పార్ట్స్, అదే రాద్దాం. ఇక్కడ ఏ అంటే 3 కాబట్టి 3 బై B ఎంత అండి 5, B 5 బై C 6, C 6 బై A 3. ఓకే, ఇక్కడ వీటి యొక్క ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి వీటి యొక్క ఎల్సిఎంతో ఈచ్ టర్మ్ని మల్టిప్లై చేయాలి. 3 అవసరం లేదు, ఎందుకంటే 3 అనేది 6 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి 6కి ఎల్సిఎం 3 కూడా అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క 2 కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి వాటి ప్రొడక్ట్ ఎల్సిఎం 5కి 6కి ప్రొడక్ట్ ఎంత 30 కాసాగా అవుతుంది. సో అన్నింటినీ 30తో మల్టిప్లై చేద్దాం. మనం ఇక్కడ 30/5 ఇలా ఉంది, ఇదండి 30/5 ఇంటూ 3/5 ఇంటూ 30. మీకు అర్థం కాని కోసం రాస్తున్నాం, ఎగ్జామ్ ఇలా రాస్తామండి. 30/5 అంతా 6, 6 3 18 అని రాస్తాము. 30/6 5, 30/6 5 అవుతుంది, 5 ఇంటూ 5 25, 30/3 10, 10 ఇంటూ 6 60 ఇలా రాస్తాం. బట్ మీకు అర్థం కాని కోసం ఇలా రాస్తున్నాను. ఇక్కడ 5/6 ఇంటూ 30, 6/3 ఇంటూ 30, 3 1s 3 10 టైమ్స్, 6 1s 6 5 టైమ్స్, 5 1s 5 6 టైమ్స్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? 2తో క్యాన్సిల్ అవుతుందండి, లేకపోతే లేదు 2తో అవ్వదండి, ఇక్కడ 2 లేదు కదా. 3 6 ఎంత అండి 18, 5 5s 25, 6 10s 60. సో 18:25:60. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. The population of 2 towns is 1590 and 2750 respectively. In the first town, the ratio of males to female is 23:30. In the second town, the ratio of male to female is 5:6. What is the overall ratio of male to female population in the 2 towns taken together? 2 గ్రామాల్లో జనాభా వరుసగా 1590, 2750. మొదటి గ్రామంలో పురుషులు మరియు స్త్రీల జనాభా నిష్పత్తి 23:30. రెండవ గ్రామంలో పురుషులు మరియు స్త్రీల జనాభా నిష్పత్తి 5:6 అయితే 2 గ్రామాలు కలిపి తీసుకుంటే పురుషులు మరియు స్త్రీ జనాభా నిష్పత్తి ఎంత అన్నాడు. అంటే ఫస్ట్ విలేజ్లో పురుషులు స్త్రీల నిష్పత్తి కనుక్కోవాలి, రెండవ దాంట్లో పురుషులు స్త్రీలు కనుక్కోవాలి, అక్కడ పురుషులు ఇక్కడ పురుషులు కలపాలి, అక్కడ స్త్రీలు ఇక్కడ స్త్రీలు కలిపితే టోటల్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ దాంట్లో మేల్ ఫీమేల్ మనకి రైట్ మేల్ ఫీమేల్ ఓకే రేషియో ఎలా ఉందండి 23:30, 23:30 ఉంది ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ దాంట్లో మేల్ ఫీమేల్ ఎలా ఉందండి 5:6 ఉంది. మొత్తం ఎన్ని పార్ట్స్ ఇక్కడ 11 పార్ట్స్. ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ 30 + 23 53 పార్ట్స్. ఈ 53 పార్ట్స్ ఫస్ట్ విలేజ్ టోటల్ పాపులేషన్ ఎంత అండు 1590 అన్నాడు. సెకండ్ విలేజ్లో టోటల్ పాపులేషను 2750 అన్నాడు. ఓకే, అయితే ఇప్పుడు దీంట్లో మేల్ ఫీమేల్, దాంట్లో మేల్ ఫీమేల్ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ 53 ఇంటూ ఎంత అని మనకి ఇక్కడ 53 ఇంటూ 3 నైనా 159 అంటే ఇక్కడ 30 టైమ్స్ అవుతుంది. ఇక్కడ 11 2s 22, 5 ఉంది 55 అంటే 11 5s అంటే 250 టైమ్స్ అవుతుంది. సో ముందు మేల్ కనుక్కుందాం ఇక్కడ. సో మేల్ ఎంత అండి ఇక్కడ ఇంటూ 30 కదా అండి, ఇక్కడ ఇంటూ 30 ఎంత అండి 23 3s ఎంత అవుతుంది చెప్పండి 69 అంటే 690 అవుతుంది ఇక్కడ.
ఇక్కడ కూడా మేల్ కనుక్కుందాము. ఇక్కడ ఎంత అండి ఇంటూ 250, 25 5 125 కాబట్టి 1250 అవుతుంది. ఇది మేల్. ఫీమేల్ ఎంతో కనుక్కుందాం. ఇక్కడ ఫీమేల్ ఎంత అండి 30 × 30 కదా, 30 × 30 ఎంత 900. ఇక్కడ 6 × 250, 25 6 150 కాబట్టి 1500 అవుతుంది. ఓకే, ఇప్పుడు టోటల్ మేల్ టోటల్ ఫీమేల్ కావాలి. ఫీమేల్ ఎంత ఉన్నారు చెప్పండి. ఇక్కడ 900 + 1500 ఉన్నారు. మేల్ ఎంత ఉన్నారు? ఇక్కడేమో 690 ఉన్నారు. సెకండ్ విలేజ్ నుంచి 1250 ఉన్నారు. ఈ రెండింటికి రేషియో కావాలి. ఓకే రైట్, రేషియో వద్దాం ఇక్కడ. సో 1200 + 600 1800, 1800 + 150 1940 అవుతుంది ఇక్కడ మొత్తం. ఇక్కడ 15 + 9 2400 అవుతుంది. 0 0 క్యాన్సల్. ఓకే, ఇక్కడ 2తో క్యాన్సల్ అవుతుంది కానీ 2 9s 2 7s 2 12s అంటే 120. అంటే రేషియోలో ఉంది 97:120 ఉండాలి. 97:120. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. క్లియర్? If x is to y is to z be positive integers such that x cube plus y cube plus z cube is equal 2512 and x is to y is equal z is to y is equal 5:4, then find the value of the y. ధన పూర్ణాంకాలు x y zలు x cube plus y cube plus z cube is equal 2512 అయ్యేటట్లు ఉన్నాయి. x is to y is equal z is to y is equal 5:4 అయితే అప్పుడు y ఎంత అన్నాడు. చూడండి ఫస్ట్ ఇక్కడ ఒకసారి ఆప్షన్ వెరిఫై చేద్దాం. y అన్నాడు కదా, y ఎన్ని పార్ట్స్ ఉందండి? చూడండి ఇక్కడైనా y ఇక్కడైనా y, అంటే y ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్స్ ఉంది. మనకి y వాల్యూ కావాలి, ఇంటీజర్స్ అన్నాడు. ఇంటీజర్స్ కానీ కంపల్సరీ రౌండ్ ఫిగర్సే కావాలి, అంటే మనకి నెంబర్స్ పాయింట్లలో ఉండవు. ఇప్పుడు మనకి y ఎంత ఉంది? 4 ఉంది. అంటే ఆన్సర్ ఏమై ఉండాలి? ఖచ్చితంగా కూడా 4 మల్టిపుల్ అయి ఉండాలి. y వాల్యూ 4 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఇది 4 మల్టిపుల్ అవుద్దా? కాదు. ఇది అవుద్దా? కాదు. ఇది అవుతుంది. ఇది కూడా కాదు. అండ్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ చెప్పేయచ్చు. ఓకే, ప్రొసీజర్ కూడా ఇద్దాం. ఏమి ఇచ్చిండు ఇక్కడ? ఎక్స్ ఇస్ టు వై ఇచ్చిండు, తర్వాత జెడ్ ఇస్ టు వై అన్నాడు ఇక్కడ. ఓకేనా? అంటే దీని ఏం రాయొచ్చు? వై ఇస్ టు జెడ్ రాయొచ్చు, ఎందుకంటే వై కనెక్టింగ్ కాబట్టి. సో ఎక్స్ ఇస్ టు వై ఎంత అండి? 5:4. జెడ్ ఇస్ టు వై 5:4 అయితే వై ఇస్ టు జెడ్ ఏమవుతుంది? 4:5 అవుతుంది. 4:5. అప్పుడు x is to y is to z. x ఎంత అండి? 5 × 4 20, y ఎంత అండి? 4 × 4 16, z ఎంత అండి? 5 × 4 20. ఓకే, 4తో క్యాన్సిల్ అవుతుంది కదండి. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? 5:4:5. ఇది ఒక ప్రొసీజర్. ఇలా కాకుండా మనం డైరెక్ట్ కూడా రాయొచ్చు, అది చెప్తాను చూడండి ఒకసారి ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి y ఇక్కడ సేమ్ ఉంది. ఓకేనా? ఎన్ని పార్ట్స్ ఉంది? y 4 పార్ట్స్ ఉంది. సో y 4 పార్ట్స్ ఉందంటే మనకి, అంటే y 4 పార్ట్స్ ఉంది. y 4 పార్ట్స్ ఉన్నప్పుడు x ఎంత ఉంది? 5 పార్ట్స్ ఉంది. z ఎంత ఉంది? 5 పార్ట్స్ ఉంది. అంటే అక్కడి నుంచి డైరెక్ట్ ఏం రాయొచ్చండి ఇక్కడ? x y z. x ఎన్ని పార్ట్స్? y 4 పార్ట్స్ ఉన్నప్పుడు x ఎంత ఉంది? 5 పార్ట్స్ ఉంది. y 4 ఉన్నప్పుడు x 5 పార్ట్స్. అలాగే y 5 ఉన్నప్పుడు z ఏముంది? 5 పార్ట్స్ ఉంది. అంటే ఇక్కడ ఇది 5 పార్ట్స్. డైరెక్ట్ ఇలా రాసుకోవచ్చు ఇప్పుడు. ఓకేనా? అంటే x y z. సో మనకి క్యూబ్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది 5k 4k ఇది 5k. రైట్, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ అన్నాడు. x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్. x ఎంత అని? 5k. 5k క్యూబ్ ఎంత? 5 క్యూబ్ అంటే 125k క్యూబ్. 5k క్యూబ్ అంటే 125k క్యూబ్. 4k క్యూబ్ అంటే 4 క్యూబ్ 64 కాబట్టి 64k క్యూబ్. తర్వాత మళ్ళీ 5kనే కాబట్టి 125k క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వద్దని మొత్తం ఎంత ఇచ్చింది? 2512 ఇచ్చింది. రైట్, సో అన్నిట్లో k క్యూబ్గా ఉంది అంటే యాడ్ చేద్దాం. 125 + 125 ఎంత? 250. 250 + 60 310. పక్కన 4 ఉంది కనుక 314. 314 k క్యూబ్ ఈజ్ ఈక్వల్ 2512. దీన్ని క్యాన్సిల్ చేయాలి. కంపల్సరీ డివైడ్ అవుతుంది, క్యూబ్లో వస్తుంది. సో ఇక్కడ చూడండి 3తో చూడండి అప్రాక్సిమేట్గా 300 2500 అంటే 8 టైమ్స్ చూద్దాం, ఎందుకంటే 3 8s 24 కాబట్టి. సో 300 × 4 8 2400, 14 × 8 112, 2400 + 112 2512 సరిపోయింది. 8 టైమ్స్ ఎగ్జాక్ట్ డివైడ్ అయింది. సో అప్పుడు k ఎంత అవుతుందండి? ఇక్కడ k క్యూబ్ ఇది 8ని 2 క్యూబ్ రాయొచ్చు. అప్పుడు k ఎంత అవుతుందంటే మనకి 2 అవుతుంది. k2 మనకు కావాల్సిన y కావాలి. y ఎంత ఉంది? 4k ఉంది.
సో y ఈజ్ ఈక్వల్ 4k, 4 ఇంటూ k వాల్యూ ఎంత అండి 2, 4 2s ఎంత 8 అవుతుంది. సో ఆప్షన్ ఓకే. ఇది రీసెంట్గా అడిగిన క్వశ్చన్ అండి, చూడండి. ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్, ఎస్ఎస్సి రైట్. The ratio of the number of students in the morning shift and the afternoon shift of a school was 13:9. After n students moved from the morning shift to afternoon shift, the said ratio became 19:14. Now 153 new students bought admission in the school, and these students joined morning and afternoon shifts in the ratio 6:11 respectively. If the ratio of the number of students in the morning shift and the afternoon shift of the school after new admissions become 24:19. Find the value of the n. క్వశ్చన్ బాగుంది, చూడండి. ఒక పాఠశాలలో ఉదయం షిఫ్ట్ మధ్యాహ్న షిఫ్ట్లో విద్యార్థుల నిష్పత్తి 13:9గా ఉంది. కొంతమంది విద్యార్థులు n మంది ఉదయం షిఫ్ట్ నుండి మధ్యాహ్న షిఫ్ట్కి మారిన తర్వాత ఆ నిష్పత్తి 19:11గా మారింది. తర్వాత 153 మంది కొత్త విద్యార్థులు పాఠశాలలో చేరారు. వీరు ఉదయం మరియు మధ్యాహ్న షిఫ్ట్లో 6:11 నిష్పత్తిలో చేరారు. ఈ కొత్త ప్రవేశాల తర్వాత ఉదయం షిఫ్ట్ మరియు మధ్యాహ్న షిఫ్ట్ల విద్యార్థుల నిష్పత్తి 24:19గా మారింది. ఆయన n విలువ కనుగొనన్నాడు. సో క్వశ్చన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు చూడండి. ఇక్కడ ఒక క్లాస్లో ఏమైంది, ఇక్కడ మార్నింగ్ షిఫ్ట్ ఉన్నారు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉన్నారు స్టూడెంట్స్. మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రేషియో ఎలా ఉంది, 13:9గా ఉంది. తర్వాత n మెంబర్స్ దీని నుంచి మార్నింగ్ షిఫ్ట్ నుండి ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి షిఫ్ట్ అయ్యారు. సో n మెంబర్స్ ఏమైంది, ఇక్కడ మార్నింగ్ షిఫ్ట్ నుండి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయ్యారు. అప్పుడు రేషియో ఎలా మారింది, 19:14గా మారింది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ అక్కడ వాళ్ళు అక్కడ మారిపోయారు, మార్నింగ్ నుంచి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ జాయిన్ అయ్యారు. అప్పుడు రేషియో ఎలా ఉంది, 13:9 ఉండాల్సింది కాస్త 19:14గా మారింది. ఓకే, బాగా. తర్వాత ఏమైంది, 153 మెంబర్స్ కొత్తగా అడ్మిషన్ తీసుకుని జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎలా జాయిన్ అయ్యారు, 153 మెంబర్స్లో 6:11 రేషియోలో 6 పార్ట్స్ మార్నింగ్ షిఫ్ట్ అయితే 11 పార్ట్స్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ జాయిన్ అయ్యారు. అంటే 153 కాబట్టి వాళ్ళు ఎంతమంది మార్నింగ్ షిఫ్ట్ ఎంతమంది ఆఫ్టర్నూన్ జాయిన్ అయ్యారో కనుక్కోవచ్చు. అలా జాయిన్ అయిన తర్వాత మార్నింగ్ షిఫ్ట్కి ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి రేషియో ఎలా మారిందంటే 24:19గా మారింది. అయితే అసలు n వాల్యూ ఎంత అంటున్నాడు. మంచి క్వశ్చన్ అండి, జాగ్రత్త వినండి. ఇక్కడ సో మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ స్టార్టింగ్లో ఎలా ఉంది చెప్పండి, రేషియో 13:9 ఉంది. ఓకే, తర్వాత ఇక్కడ -n అయ్యారు, ఇక్కడ +n అయ్యారు. అంటే దాంట్లో నుంచి కొంతమంది దీంట్లోకి వచ్చారు. అప్పుడు రేషియో ఎలా అయింది, 19:14గా మారింది. ఓకే, ఫస్ట్ దీని మీద వర్కౌట్ చేద్దాం, తర్వాత నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, మార్నింగ్ షిఫ్ట్ నుంచి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జాయిన్ అయ్యారు. అంటే ఇక్కడ మార్నింగ్ షిఫ్ట్ నుంచి మొత్తం స్కూల్ వదిలిపెట్టి వెళ్ళారా, పక్కన షిఫ్ట్కి వెళ్ళారా, పక్కన షిఫ్ట్కి వెళ్ళారు. ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కొత్తగా జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎవరు, మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళే జాయిన్ అయ్యారు. అంటే అక్కడ వాళ్ళు అటు ఇటుగా మారారు, కానీ బయటికి ఎవరు వెళ్ళలేదు, బయట నుంచి ఎవరు రాలేదు. ఇక్కడ వరకు నేను చెప్పేది, ఓకేనా. బయటికి ఎవరు వెళ్ళలేదు, బయటికి ఎవరి నుంచి ఎవరు రాలేదు. అంటే సో స్టార్టింగ్లో మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కలిపి ఎంతమంది ఉన్నారో వాళ్ళు అటు ఇటు మారినాక కూడా మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కలిపి టోటల్ అంతే మంది ఉండాలి, అవునా కదా. అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఎన్ని పార్ట్స్ ఉంది, మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కలిపి 13 + 9 22 పార్ట్స్ ఉంది. మొత్తం కలిపి ఎన్ని పార్ట్స్ ఉంది, ఇక్కడ 22 పార్ట్స్ ఉంది ఇక్కడ, ఓకేనా. సో 22 పార్ట్స్ ఇక్కడ కనిపించట్లేదా, 22 పార్ట్స్ ఉంది. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది, 19 + 14 33 పార్ట్స్ ఉంది ఇక్కడ, ఓకేనా. కానీ అక్కడ ఇక్కడ అటు ఇటుగా మారారు, కానీ టోటల్ ఏం చేంజ్ లేదు కదా. అంటే ఇక్కడి టోటల్ సేమ్ ఉండాలి, కానీ ఉందా, లేదు. సో ఇక్కడ 22 ఉంది, ఇక్కడ 33 ఉంది కాబట్టి సో దాన్ని మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేయాలంటే అక్కడి టోటల్తో ఇక్కడ ఉన్న టోటల్తో ఇక్కడ మల్టిప్లై చేయండి. ఇక్కడ టోటల్ ఎంత ఉంది, 33 ఉంది కాబట్టి దీన్ని మొత్తాన్ని 33తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ టోటల్ 22 ఉంది కాబట్టి 22తో మల్టిప్లై చేద్దాం. కానీ ఇక్కడ కామన్గా ఉంటే క్యాన్సిల్ చేయండి, 11 2 టైమ్స్, 11 3 టైమ్స్, ఓకేనా. అంటే యాక్చువల్గా ఏం లేదండి, 22కి 33కి ఎల్సిఎం కావాలి 66. ఆల్రెడీ ఇక్కడ 22 ఉంది కాబట్టి ఇంటూ 3 వేస్తే 66 అవుతుంది. కానీ ఎల్సిఎం ఇవ్వండి ఫైండ్ అవుట్ చేయడం కొంచెం మళ్ళీ డిఫికల్ట్ అవుతుంది కాబట్టి కొంతమందికి డైరెక్ట్ చెప్పాను. ఈ 33 ఇక్కడ 22 ఇక్కడ మల్టిప్లై కామన్గా ఉంటే క్యాన్సిల్ చేయండి, అది వస్తుంది.
ఇప్పుడు రాద్దాం ఇక్కడ వచ్చింది వాళ్ళు ఎంత అండి మనకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ 13 3s ఎంత అండి 39 సో 9 3s ఎంత అండి 27 ఇక్కడ ఎంత 2 × 19 38 14 2s 28 ఇప్పుడు చూడండి ఈ గ్యాప్ ఈక్వల్గా ఉంటుంది ఇక్కడ తగ్గింది ఇక్కడ పెరిగింది ఈక్వల్గా ఉంటుంది చూడండి అది ఈక్వల్గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ n మెంబర్స్ తగ్గారు ఇక్కడ n మెంబర్స్ పెరిగారు అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ తగ్గుతుంది ఇక్కడ అన్ని పార్ట్స్ పెరగాలి ఎన్ని పార్ట్స్ తగ్గింది 1 పార్ట్ తగ్గింది ఇక్కడ 1 పార్ట్ పెరిగింది అంటే ఇక్కడ n అనేది ఎన్ని పార్ట్స్ చెప్పండి 1 పార్ట్ అడదాం n అనేది ఎన్ని పార్ట్స్ 1 పార్ట్ అడదాం ఈ 1 పార్ట్ వాల్యూ మనం కనుక్కోవాలి ఓకేనా ఆ పార్ట్ కావాలంటే నెక్స్ట్కి వెళ్ళాలి మనం ఇంకా సో తర్వాత ఎంతమంది జాయిన్ అయ్యారు 153 మెంబర్స్ జాయిన్ అయ్యారు 153 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఏ రేషియోలో జాయిన్ అయ్యారు వాళ్ళు 6:11 రేషియోలో జాయిన్ అయ్యారు అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ 17 పార్ట్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు 153 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఓకేనా సో 17 ఎన్ని టైమ్స్ ఇక్కడ 9 టైమ్స్ అంటే ఎంత ఇక్కడ 6 9 టైమ్స్ 11 9 టైమ్స్ 6 9s 54 వీళ్ళు మార్నింగ్ షిఫ్ట్లో జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళు ఆఫ్టర్నూన్ సో 11 9s 99 అంటే మార్నింగ్ షిఫ్ట్లో 54 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో 99 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఇక్కడ కాసేపు పైన వదిలేసేయండి ఇప్పుడు కింది వరకు చూద్దాం ఇప్పుడు జాయిన్ కాకముందు వాళ్ళు అటు ఇటుగా మారిన తర్వాత కొత్త వాళ్ళు జాయిన్ కాకముందుకు రేషియో ఎలా ఉంది మార్నింగ్ షిఫ్ట్కి ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి 38:28 ఉంది అయితే దీంట్లో మనకి ఇప్పుడు ఏమైందంటే కొత్తగా జాయిన్ అయ్యారు ఎంత జాయిన్ అయ్యారు 54 ఏమో మార్నింగ్ షిఫ్ట్లో 19 జాయిన్ అంటే ఇక్కడ మిగతా అంతా వదిలేసి ఇక్కడ వరకు చూడండి అంతే ఇది వరకే మార్నింగ్ షిఫ్ట్కి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రేషియో ఎలా ఉంది 38:28 ఉంది తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు ఎంతమంది ఇక్కడ 54 ఇక్కడ 99 జాయిన్ అయిన తర్వాత రేషియో ఎలా ఉంది ఇక్కడ మనకి 24:19 సో ఇది ఇక్కడ ఉంది జాయిన్ కాకముందు జాయిన్ అయిన తర్వాత రేషియో 24:19 ఉంది అంటే ఇది ఒరిజినల్ రేషియో న్యూ రేషియో ఎందుకు చేంజ్ అయింది మనకి ఇక్కడ వీళ్ళు +54 వచ్చారు ఇక్కడ +99 వచ్చారు అంటే ఇప్పుడు ఏ మెథడ్ చేయొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ చేయొచ్చు ఇక్కడ వరకు చూడండి ఇక్కడ ఇంతవరకు ఇది చూడండి అది 10 వచ్చింది ఇక్కడ వరకు వేరే క్వశ్చన్లా చూడండి ఇప్పుడు 38:29 రేషియో ఉన్నారు మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ తర్వాత 54 మెంబర్స్ 99 మెంబర్స్ జాయిన్ అయ్యారు అప్పుడు రేషియో 24:19 అయింది క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ చేయండి ఇక్కడ రైట్ డిఫరెన్స్ చేద్దాం ఇక్కడ ఓకే ఎంత అండి ఇక్కడ డిఫరెన్స్ రైట్ సో 38:19 కావాలి మనం ఏం చేద్దామంటే ముందు 38:20 చేసి దాంట్లో 38 మైనస్ చేద్దాం 38:2 ఎంత 76 అంటే 38:20 760 దాంట్లో ఒక 38 మైనస్ చేయాలి 760 మైనస్ 38 ఎంత 60 మైనస్ 38 ఎంత 22 అంటే 722 పార్ట్స్ వచ్చింది ఇక్కడ పార్ట్స్ మైనస్ ఇక్కడ వేద్దాం 24:28 కావాలి 24:30 చేయండి 24:30 ఎంత 24 3s 72 720 అవుతుంది దాంట్లో మనం 2 టైమ్స్ ఎక్స్ట్రా తీసుకున్నాగా 24 2s 48 మైనస్ చేయండి 720 మైనస్ 20 700 ఇంకా 28 మైనస్ చేయాలి సో మనకి 700 నుంచి 28 పోతే ఎంత 672 అవుతుంది 28 కాంప్లిమెంట్ నెంబర్ 72 కాబట్టి 672 అవుతుంది 672 పార్ట్స్ ఇది పార్ట్స్ ఓకే సో ఇది ఇలా ఉంచండి డిఫరెన్స్ ఎంత వచ్చినప్పుడు ఇక్కడ పార్ట్స్ ఇది పార్ట్స్ వాల్యూస్ కూడా రాద్దాం ఇంకా ఇది కూడా రాద్దాం ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై చేద్దాం ఓకే 99 × 24 100 చేసి ఒక 24 మైనస్ సరిపోతుంది కదా 24 × 100 ఎంత 2400 మైనస్ 2400లో మైనస్ 24 పోతే ఎంత అని 100లో 24 పోతే 76 అంటే 400లో 24 పోతే 376 సో ఎంత అవుతుంది ఇక్కడ సో 2376 డిఫరెన్స్ ఇది చూడండి 19 × 54 × 19 చేద్దాం అంటే 54 × 20 చేద్దాం ముందు 54 × 20 ఎంత 54 2s 108 అంటే 1080 అవుతుంది దాంట్లో ఒక 54 ఎక్స్ట్రా తీసుకున్నట్టు కదా మైనస్ చేయండి 1080 నుంచి 54 పోతే 80 మైనస్ 54 ఎంత 26 అంటే 1026 ఉంటుంది ఇక్కడ ఓకే సో అదే రాద్దాం ఇక్కడ గ్యాప్ ఎంత చెప్పండి పార్ట్స్ వైజ్ ఎంత గ్యాప్ ఉంది 722 మైనస్ 629 ఇక్కడ నుంచి గ్యాప్ ఈ రెండు మధ్యది గ్యాప్ 722 మైనస్ 672 50 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 2376 మైనస్ 26 అంటే ఇక్కడ 376 నుంచి 26 పోతే 350 ఉంటుంది 1000 అంటే 1350 ఉంటుందండి ఇక్కడ మొత్తం 50 పార్ట్స్ 1350 అవుతుంది అంటే ఇక్కడ 0 0 క్యాన్సల్ ఇక్కడ 5 ఎన్ని టైమ్స్ చెప్పండి 5 2s 5 7s అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత అంటే 27 అవుతుంది 27 అవుతుంది మనకి ఇంతకీ కావాల్సింది ఏంటి ఇక్కడ n వాల్యూ కావాలి n అంటే మనం ఏం నేర్చుకున్నాం ఇక్కడ 1 పార్టే మనకు కావాల్సింది n ఈజ్ ఈక్వల్ ఎంత 1 పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది 27 అంటే అక్కడ షిఫ్ట్ అయిన వాళ్ళు ఎంతమంది 27 మెంబర్స్ అర్థం షిఫ్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అండి 27 మెంబర్స్ ఇది ఓకేనా మంచి క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ క్లియర్
ఒరిజినల్గా 13:9 రేషియో ఉంది, కొంతమంది దాంట్లో నుంచి దీంట్లోకి షిఫ్ట్ అయ్యారు, అప్పుడు రేషియో 19:14 అయింది. ఇక్కడిక్కడే షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడ టోటల్ సేమ్ ఉండాలి. అందుకే ఇక్కడ ఉన్న దాంతో ఇక్కడ మళ్ళీ వేసిన, ఈ సమ్తో ఇక్కడ మళ్ళీ వేసిన, కామన్ ఓన్ని క్యాన్సిల్ చేసాం. అప్పుడు 3:2, దీని 3తో మళ్ళీ ప్లేస్ 13:27, 2తో మళ్ళీ ప్లేస్ 38:28. ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు స్టార్టింగ్ అటు ఇటు మారిన తర్వాత, కానీ కొత్తగా చేరిన తర్వాత రేషియో కూడా ఇచ్చాడు. ఇది చేరక ముందు రేషియో, చేరిన వాళ్ళు వీళ్ళు అక్కడ కనుక్కున్నాం చేరిన వాళ్ళు. సో చేరిన తర్వాత రేషియో క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ వేస్తే ఒక్కొక్క పార్ట్ ఎంత వచ్చింది 27. మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయింది కూడా ఎంత పార్ట్, ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అన్ని ఒకటే పార్ట్ సేమ్ అండి ఇంకా. సో ఇక్కడ ఒక్కొక్క పార్ట్ సేమ్ కాబట్టి మనకి ఇంక్రీజ్ అయింది ఒకటే పార్ట్, ఎన్ వాల్యూ 1 పార్ట్, అది 27 అయిపోతుంది. The ratio of sum of two numbers to their difference is 5:1. What is the ratio of the sum of their squares to the difference of the squares? రెండు సంఖ్యల మొత్తము వాటి భేదమునకు నిష్పత్తి 5:1. వాటి వర్గాల మొత్తము వాటి వర్గాల భేదము యొక్క నిష్పత్తి ఎంత అన్నాడు. ఓకే, నెంబర్స్ సమ్ 5 ఉండాలి, డిఫరెన్స్ 1 ఉండాలి. నెంబర్స్ ఏముంటాయి చెప్పండి, 3, 2 అవుతాయి. 3 + 2 5, 3 - 2 1, అంతే కదండి. సమ్ 5 ఉండాలి. నేను జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చెప్తున్నాను. 5 1 అంటే ఇక్కడ ఏముంది 3 + 2 అవుతుంది, 3 - 2 అవుతుంది, అంటే నెంబర్స్ ఎంత 3 2 అవుతుంది. వీటి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఇది 9 + 4, 9 - 4, 9 - 4 ఎంత వాళ్ళు ఇక్కడ 13:5 కావాలి. ఇది జనరల్గా మీకు కొంచెం నెంబర్స్ గ్రిప్ ఉంటే చేసుకోవడానికి వీలవుతుంది 13:5. లేదంటే ప్రొసీజర్ చేద్దాం. 2 నెంబర్స్ A:B అనుకుంటున్నాను. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత A + B, డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత A - B. ఏ రేషియోలో ఉంది 5:1 రేషియోలో ఉంది. క్రాస్ మల్టిప్లై చేయండి. A + B = 5A - 5B. సో ఏ అటు పోతే 4A, ఇది ఇటు వస్తే 6B, అంతేగాని ప్లస్ అవుతుంది. ఇది ఇటు పోతే 5A - A, ఇది ఇటు వస్తే ప్లస్ B + 5B 6B, అంటే ఏముంది ఇక్కడ మనకి 6B = 4A. ఓకేనా. సో అప్పుడు 2 టైమ్స్ 2 3 టైమ్స్ A/B ఎంత వచ్చింది ఇక్కడ 3/2 వచ్చింది. అంటే ఏ 3 పార్ట్స్ ఉంటే B 2 పార్ట్స్ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్స్ కావాలి. సో 3² + 2², 3² - 2² ఎంత అండి ఇక్కడ 9 + 4, 9 - 4, 13:5 అవుతుంది. అదే ఇంతకుముందు చేసింది. యాక్చువల్ ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ ఎందుకు తీసుకున్నా అంటే, సో డిగ్రీ ఈక్వల్గా ఉందండి, డిగ్రీ ఈక్వల్గా ఉంది, రేషియోలో ఉంది కాబట్టి డైరెక్ట్ వాల్యూ తీసుకోవచ్చు మనం. లేకపోతే 3K 2K అనుకుంటాం. సో 9K², 4K², 9K² - 4K², K² క్యాన్సిల్ అయితే 13:5 వస్తుంది. అలా అయినా ఓకే. ఓకే, $480 toffees are distributed among Raju, Shiva and Jogi in the ratio 3:4:5. After distribution, Shiva gives 25% of his toffees to Raju. Jogi gives 20% of his toffees to Raju. What is the new ratio of the toffees with Raju, Shiva and Charan? Charan కాదండి, ఇక్కడ జోగి ఉంటుంది యాక్చువల్గా. రాజు, శివ అండ్ జోగి. ఓకే, 480 టోఫీలను రాజు, శివ మరియు జోగిలకు 3:4:5 నిష్పత్తిలో పంపిణీ చేశారు. పంపిణీ చేసిన తర్వాత శివ తన టోఫీల్లో 25% రాజుకి ఇచ్చాడు, జోగి తన టోఫీల్లో 20% రాజుకి ఇచ్చాడు. రాజు, శివ మరియు జోగిల మధ్య ఉన్న టోఫీల కొత్త నిష్పత్తి ఎంత అన్నాడు. ముందు 480 డిస్ట్రిబ్యూట్ చేశారు కదండి, అది కనుక్కుందాం ఒకసారి. మొత్తం ముందు ఏ రేషియో డిస్ట్రిబ్యూట్ చేశారు 3:4:5 అన్నాడండి. ఎవరు వాళ్ళు, రాజు, శివ, జోగి. 3:4:5. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి ఇక్కడ 7 + 5 12 పార్ట్స్. 12 పార్ట్స్ అంతా 480 అన్నాడు. అంటే ఒక్కొక్కటి ఎంత అంటే 12 4s కాబట్టి 40 అవుతుంది. అప్పుడు 3 × 40 అంతా 120, 4 × 40 అంతా 160, 5 × 40 అంతా 200. 3 × 4 12 కాబట్టి 120, 4 × 40 160, 5 × 40 200 మొత్తం వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే జోగి శివ ఏం చేశాడు, 25% రాజుకి ఇచ్చాడు శివ. దీంట్లో 25% ఎంత కనుక్కోవాలి. 25% ఏం రాయచ్చు, 1/4 కదా. దీంట్లో /4 అంటే ఎంత అండి -40. అది ఎవరికి ఇచ్చాడు, రాజుకి ఇచ్చాడు. ఇక్కడ +40 అయింది. నెక్స్ట్ జోగి ఏం చేశాడు, 20% ఇచ్చాడు. సో 20% మనం ఏం రాయొచ్చు
1/5 రాయొచ్చు. 200/5 ఎంత 40, ఇది కూడా -40. ఇక్కడ ఇది కూడా ఎవరికి వచ్చింది, రాజుకే వచ్చింది. ఇలా అయిన తర్వాత రేషియో చూద్దాం. 120 + 40 160, 160 + 40 200. అంటే రాజు దగ్గర 200 ఉన్నాయి. 160లో 40 ఇచ్చేసాడు, రిమైనింగ్ ఉంటే 120 ఉంటాయి. 200లో 40 ఇచ్చాడు, రిమైనింగ్ ఉంటే 160 ఉంటాయి. ఇది తర్వాత రేషియో మనకి 0 0 0 క్యాన్సల్. నెక్స్ట్ దీంతో 4తో క్యాన్సల్ అవుతుంది, కానీ 4 5s 4 3s 4 4s. ఏ రేషియో ఉంటుంది, 5:3:4. ఎవరి దగ్గర రాజు శివ జోగి, రాజు శివ జోగి, రైట్, సరిపోయింది. ఇలా అయినా చేయొచ్చు. ఇక్కడ నెంబర్తో అవసరం లేకుండా కూడా చేయొచ్చండి, ఆ నెంబర్ తీసుకోకుండా కూడా చేయొచ్చు. జాగ్రత్త చూడండి, ఇక్కడ రాజు శివ జోగి ఏ రేషియో ఉంది వాళ్ళ దగ్గర, 3:4:5 లాగా ఉంది. ఓకే, ఇప్పుడు శివ ఎంత ఇచ్చాడు, 25% ఇచ్చాడు. కొంచెం దూరం దూరం అర్థం. రాజు శివ జోగి 3:4:5 ఉంది. ఓకే, ఇప్పుడు దీంట్లో శివ ఏం చేశాడు, 25% ఇచ్చాడు. దీంట్లో 25% మనం ఏం రాయొచ్చు చెప్పండి, ఎన్ని పార్ట్స్, 1/4 రాయొచ్చు. అంటే 4లో 1/4 అంటే ఎన్ని పార్ట్స్ చెప్పండి, ఇక్కడ 1 పార్ట్, అది మైనస్ చేయాలి. సో శివాకి మైనస్ అయింది. జోగి ఎంత ఇచ్చాడు, 20% ఇచ్చాడు. 20% ఏం రాస్తాం, 1/5 రాస్తాం. అంటే 5 × 1/5, ఈ వాల్యూ ఎంత అని 1. ఇది కూడా ఇక్కడ జోగికి మైనస్ అయింది. ఈ 1 పార్ట్ రాజుకి యాడ్ అయింది, ఆ 1 పార్ట్ రాజుకి యాడ్ అయింది. అంటే మొత్తం రాజు దగ్గర ఎన్ని పార్ట్స్ అయింది, 5 పార్ట్స్ అయింది. శివ దగ్గర 4 పార్ట్స్లో ఒక పార్ట్ మైనస్ అయింది, అంటే 3 పార్ట్స్ అయింది. ఇక్కడ జోగి దగ్గర 5 పార్ట్స్ ఉంటే ఒక పార్ట్ ఎవరికి ఇచ్చాడు, రాజుకి ఇచ్చాడు. అంటే అంతే, ఇక్కడ 4 పార్ట్స్ అయింది. డైరెక్ట్ ఏమవుతుంది, ఇక్కడ 5:3:4, 5:3:4 ఉంది. మనకి ఈ వాల్యూతో సంబంధం కూడా లేదు, డైరెక్ట్ ఇదే చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, a sum of 60,000 is divided among A, B, C and D such that the ratio of the combined shares of A and D to B and C is 9:6. Also the ratio of B is to C is 2:3. A receives 24,000 if X is the difference between the shares of A and B, Y is the difference between the shares of C and D, find the value of X minus Y. 60,000 రూపాయల మొత్తాన్ని ఏబిసిడీలకు పంచారు. ఏ మరియు బిల మొత్తం వాటాకు, బి మరియు సిల మొత్తం వాటాకు మధ్య నిష్పత్తి 9:6. బి/సిల మధ్య నిష్పత్తి 2:3. ఏకి 24,000 రూపాయలు పొందితే ఏ మరియు సిల మధ్య వ్యత్యాసం ఎక్స్, సి మరియు డీల మధ్య వ్యత్యాసం వై అయితే ఎక్స్ మైనస్ వై విలువ ఎంత అంటే ఏబిసిడి నలుగురికి కనుక్కుంటే ఇండివిజువల్గా. సో మనకి ఏబికి డిఫరెన్స్ ఎక్స్, సిడికి డిఫరెన్స్ వై అయితే ఆ రెండు మధ్య డిఫరెన్స్ మళ్ళీ కనుక్కోవాలి. ముందు చూడండి, ఇక్కడ ఏబిసిడీల గురించి చెప్పారు కదా అండి. ఇక్కడ ఫస్ట్ ఎవరెవరికి రేషియో ఇచ్చాడు, ఏడీకి కలిపి బీసీకి కలిపి రేషియో ఇచ్చాడు. అంటే ఇక్కడ రాద్దాం, A+D ఇంకొకటి B+C. ఎలా ఉంది రేషియో, 9:6 ఉంది. రైట్, మొత్తం ఎన్ని పార్ట్స్ ఇక్కడ, 15 పార్ట్స్. 15 పార్ట్స్ టోటల్ ఎంత అండి, 60,000 అన్నాడు. ఓకే, అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 15 4s కాబట్టి ఒక్కొక్క పార్ట్ 4,000 అవుతుంది. ఇక్కడ ఎంతగా 9 4s ఎంత అండి, 36,000 అవ్వాలి. ఇక్కడ 6 4s ఎంత అవుతుంది, 24,000 అవుతుంది. రైట్, 60,000కి ఏడీలకు కలిపి 36,000, ఇక్కడ బీసీలకు కలిపి 24,000 వచ్చింది. రైట్, ఇప్పుడు దీంట్లో ఇది ఏడీలకు కలిపి, దీంట్లో ఏ వాట చెప్పాడు ఆల్రెడీ. ఏ వాట ఎంత అన్నాడు, ఏ 24 అన్నాడు, 24,000 అవుతుంది. ఇక్కడ ఏ 24,000 తీసేస్తే మనకి రిమైనింగ్ ఎవరు వస్తుంది, ఇక్కడ డి వచ్చేస్తుంది. డి ఎంత ఉందని 12,000 ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ 24,000 బీసీలకు కదా, ఆ బీసీ రేషియో ఇచ్చాడు 2:3, అదే అర్థం ఇక్కడ. సో బీకి సికి రేషియో ఎలా ఉంది, 2:3 ఉంది. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్. ఎంత 5 పార్ట్స్ ఇద్దరు కలిపి 24,000. 24,000 ఒక్కొక్క పార్ట్ ఎంత అండి, 5 4s 20, 5 8s 40, అంటే 4,800. ఇక్కడ ఇంటూ 4,800 చేయండి. 48 2s ఎంత, 96, అంటే 9,600. ఇక్కడ ఎంత ఉంది చెప్పండి, 48 3s 120, 8 3s 24, 120 + 24 144, అంటే 14,400. రైట్, ఇది ఎవరిది, బి, ఇది సి. ఇప్పుడు మనకి ఎక్స్ కావాలి, ఎక్స్కి వైకి మధ్య గ్యాప్ కావాలి. ఎక్స్ అవుతుంది అనుకోండి, ఎక్స్ ఎవరెవరికి మధ్య డిఫరెన్స్, ఎక్స్ అనేది ఏకి బీకి మధ్య డిఫరెన్స్. ఏ ఎక్కడున్నాడు, ఏ ఇక్కడ ఉన్నాడు, బి ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 24,000 - 9,600. ఇది ఏ, ఇది బి.
ఎంత అండి? ఇక్కడ 10,000 కంటే 400 తక్కువ ఉంది, ఇక్కడ 14,000 ఎక్కువ ఉంది. 14,000 ప్లస్ 400, 14,400. ఇది ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ వై. వైకి ఎవరికి మధ్య డిఫరెన్స్? సికి డికి మధ్య డిఫరెన్స్. సి ఎంత ఉంది ఇక్కడ? 14,000 మైనస్ డి. 14,400 మైనస్ 12,000 డి ఎంత ఉంది ఇక్కడ? 14,400 నుంచి 12 పోతే ఎంత అండి? ఇక్కడ 2,400. మళ్ళీ వీళ్ళు 2,400, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అడిగాడు. ఓకే, సో 14,400 నుంచి 24 పోతే ఎంత అండి? 12,000 ఉంటుంది. డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 12,000 ఉంది. ఇదేంది? ఎక్స్కి వైకి మధ్య డిఫరెన్స్. ఇది ఎంత వచ్చింది? 12,000 వచ్చింది. ఆప్షన్ డి. ఓకే, next question. A bag contains 1 rupee, 50 paisa, 25 paisa coins in the ratio 4:3:5. If total value is 27 rupees, then what is the number of 50 paisa coins? ఒక సంచిలో 1 రూపాయి, 50 పైసలు మరియు 25 పైసల నాణాలు 4:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ నాణాల మొత్తం విలువ 27 రూపాయలు అయితే ఆ సంచిలోని 50 పైసల నాణాల సంఖ్య అన్నాడు. ఇక్కడ మొత్తం విలువ ఇచ్చాడు కాబట్టి మొత్తం విలువ 1 రూపీ ఎన్ని ఉన్నాయి, 50 పైసా ఎంత ఉన్నాయి, 25 పైసా. కానీ మనకి 50 పైసా ఒకటి కాబట్టి ఆ మొత్తం విలువలో 50 పైసా విలువ ఎంతో కనుక్కుందాం. 50 పైసా కాబట్టి మొత్తం ఎన్ని రూపాయలు తెలిస్తే 50 పైసా ఎన్ని కాయిన్స్ కనుక్కోవచ్చు. అంటే టోటల్ అమౌంట్ ఎంతో మనం కనుక్కుందాం. బేసిక్గా మనకి ఇక్కడ టోటల్ అమౌంట్ కావాలంటే ఏం చేస్తామంటే ఈచ్ అమౌంట్ ఇంటూ నెంబర్ చేస్తాం. ఈచ్ అమౌంట్ నెంబర్. ఇక్కడ ఈచ్ అమౌంట్ అనేది మనకి ఎంత చెప్పండి? ఏం కాయిన్స్ అవి? 1 రూపీ కాయిన్స్, 50 పైసా, 25 పైసా. ఇది రూపీలో ఉంది, అవి పైసలు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా రూపీలోకి మార్చాలి. అంటే 100 పైసా, 50 పైసా, 25 పైసా. ఎలా ఉంది ఇక్కడ? 25 4 టైమ్స్, 25 2 టైమ్స్, 25 1 టైమ్స్. ఇది ఈచ్ అమౌంట్ రేషియో, ఒక్కొక్క కాయిన్ వాల్యూ. తర్వాత నెంబర్ రేషియో ఎలా ఉంది చెప్పండి. అక్కడ నెంబర్ రేషియో ఎలా ఉందండి? 4:3:5 రేషియోలో ఉన్నాయి నెంబర్స్. 4:3:5 రేషియోలో ఉంది. అంతేకాదండి. అండ్ ఇక్కడ మొత్తం టోటల్ అమౌంట్ కావాలి కాబట్టి టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 4 4s ఎంత అండి? 16, 3 2s 6, ఇక్కడ 1 5s 5. ఇది టోటల్ అమౌంట్ రేషియో. 16 + 6 22, 22 + 5 27. మొత్తం అమౌంట్ 27 పార్ట్స్ ఉంది. అది ఎన్ని రూపీస్ అండి? 27 రూపీస్. మనకు అడిగింది 50 పైసా కాబట్టి ఎన్ని రూపీస్ ఉండాలి ఇక్కడ? ఇంటూ 1 రూపీ కాబట్టి ఇంటూ 1 చేస్తే 6 రూపీస్ ఉంటాయి ఇక్కడ. కానీ మనకు అడిగింది ఎన్ని రూపీస్ అని కాదు, ఎన్ని కాయిన్స్ అన్నాడు. ఇవేమో 6 రూపీస్, మనకి కాయిన్స్ ఏమో 50 పైసా కాయిన్స్ అంటే ½ రూపీ కాయిన్స్. 6 రూపీస్లో మనకి ½ రూపీ కాయిన్స్ ఎన్ని ఉంటే కావాలి? 1 రూపీలో ½ రూపీ అంటే ఎన్ని కాయిన్స్ ఉంటాయి? 2 కాయిన్స్ ఉంటాయి. 1 రూపీలో 50 పైసా కాయిన్స్ అంటే 2 ఉంటాయి. అలా 6 రూపీస్ కాబట్టి 6 × 2 చేద్దాం. ఓకే, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత అండి? 6 × 2. ఎందుకంటే 6 రూపీస్, 1 రూపాయలో 2 కాయిన్స్ ఉంటాయి. ఎంత మొత్తం? 12 కాయిన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి డైరెక్ట్ ఆన్సర్ కూడా. మనకి ఎవరి గురించి అడిగాడు? 50 పైసా కాయిన్స్ అడిగాడు. 50 పైసా కాయిన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ? నెంబరు 3 పార్ట్స్ ఉంది. అంటే మనకి ఆన్సర్ ఏమై ఉండాలి? 3 మల్టిపుల్ అయి ఉండాలి. ఏమై ఉండాలి? 3 మల్టిపుల్ అయి ఉండాలి అండి. సో 3 మల్టిపుల్ చెక్ చేద్దాం ఇక్కడ ఎన్ని ఉన్నాయో. సో ఇది 3 మల్టిపుల్ కాదు, ఇది కాదు, ఇది కాదు, ఒకటే ఆప్షన్, అదే ఆన్సర్ అయిపోతుంది డైరెక్ట్గా. క్లియరా? ఎందుకంటే మనకి 50 పైసా కాయిన్స్ ఎన్ని మల్టిపుల్? 3 మల్టిపుల్ ఉన్నాయి. అంటే ఆన్సర్ ఏమై ఉండాలి? 3 మల్టిపుల్ అయి ఉండాలి. సో అందుకే 3 మల్టిపుల్ ఒకటే ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. మనం చేసినా ఒకటే, డైరెక్ట్ అలా కూడా చేయొచ్చు. ఒకవేళ మోర్ దాన్ 1 ఉంటే ప్రొసీజర్ చేస్తాం, ఒకటే ఉంటే డైరెక్ట్ ఆన్సర్ పెట్టుకుంటాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా కొంచెం మంచి క్వశ్చన్, రీసెంట్ క్వశ్చన్. ఇది కూడా రీసెంట్గా అడిగిన క్వశ్చన్ అండి. చూడండి క్వశ్చన్. P, Q and R together have 180 candies among them. P gives Q and R each as many candies as they already have. After this,
R gives Q of as many candies as Q already has, and R also gives P twice as many candies as P already has. Now each of them has the same number of candies with them. What is the ratio of the respective number of candies P and Q had initially? P, Q మరియు Rలు కలిసి 150 క్యాండిల్ కలిగి ఉన్నారు. P అనేవాడు Q మరియు Rలకు ఒక్కొక్కరికి ఇప్పటికే ఉన్నన్ని క్యాండిల్ ఇస్తాడు. దీని తర్వాత R అనేవాడు Qకు Q వద్ద ఇప్పటికే ఉన్నన్ని క్యాండిల్లకు ఇస్తుంది. ఇప్పటికే కొన్ని క్యాండిల్ ఆఫ్ ఇస్తుంది అన్నాడండి. ఓకే, R అనేవాడు Pకి, ఓకే ఫైన్. సో PQR వద్ద 150 క్యాండిల్ ఉన్నాడు. P అనేవాడు Qకి Q మరియు Rలకు ఒక్కొక్కరికి ఇప్పటికే ఉన్న క్యాండిల్ ఇస్తాడు. దీని తర్వాత R అనేవాడు Qకి Q వద్ద ఇప్పటికే ఉన్న క్యాండిల్ను ఇస్తుంది. R అనేవాడు Pకి P వద్ద ఉన్న ఇప్పటికే క్యాండిల్ ఉన్న క్యాండిల్ రెండింటిని ఇస్తుంది. కొంచెం తెలుగులో కొంచెం కరెక్ట్గా లేదండి. ఓకే, నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు ఇక్కడ నేను తెలుగులో మీకు మళ్ళీ ఇప్పిస్తాను. నేను సో PQR అనే దగ్గర 180 క్యాండిల్ ఉన్నాయండి ముగ్గురు దగ్గర. P ఏం చేశాడంటే Qకి Rకి ఇద్దరికి కొన్ని క్యాండీస్ ఇచ్చాడు. ఎన్ని క్యాండీస్ ఇచ్చాడంటే ఆల్రెడీ Q దగ్గర R దగ్గర కొన్ని ఉన్నాయి కదా, సేమ్ అన్నే క్యాండీస్ P అనేవాడు Qకి Rకి ఇచ్చాడు. P అనేవాడు Qకి Rకి కొన్ని క్యాండీస్ ఇచ్చాడు. ఎన్ని అంటే ఆల్రెడీ Q దగ్గర Q దగ్గర ఎన్ని ఉన్నాయో Qకి అన్ని ఇచ్చాడు, R దగ్గర ఎన్ని ఉన్నాయో Rకి అన్ని ఇచ్చాడు. ఎవరిచ్చాడు? P అనేవాడు ఇచ్చాడు. వీళ్ళకి ఇచ్చాడంటే వీళ్ళకి ప్లస్ అవ్వాలి, Pకి మైనస్ అవ్వాలి. ఇది బాగానే ఉంది. తర్వాత ఏమైందంటే ఇప్పుడు R అనేవాడు ఏం చేశాడు? Qకి ఆఫ్ యాజ్ మెనీ క్యాండీస్ యాజ్ Q ఆల్రెడీ హ్యాస్. సో R అనేవాడు Qకి ఎన్ని ఇచ్చాడంటే Qకి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కదా, దాంట్లో ఆఫ్ క్యాండీస్ ఇప్పుడు ఇచ్చాడు అంటున్నాడు. మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చాడు. ఆల్రెడీ Q దగ్గర ఎన్ని ఉన్నాయో దానికి ఆఫ్ ఆఫ్ ద క్యాండీస్ మళ్ళీ ఇచ్చాడు. R అనేవాడు Qకి ఇచ్చాడు. అలాగే Pకి కూడా ఇచ్చాడు R అనేవాడు. ఎలా ఇచ్చాడు? సో P ట్వైస్ యాజ్ మెనీ యాజ్ క్యాండీస్. P దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా, వాటికి డబుల్ క్యాండీస్ R అనేవాడు ఇచ్చాడు. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమిందంటే ఫస్ట్ ఒకసారి ఇచ్చుకున్నాడు, అయిపోయింది. సెకండ్ సారి ఎవరు ఇస్తున్నాడు? R అనేవాడు ఇస్తున్నాడు. Qకి ఆల్రెడీ ఉన్న దాంట్లో సగం క్యాండీస్ ఇచ్చాడు. Pకి ఆల్రెడీ ఉన్న దాంట్లో డబుల్ క్యాండీస్ ఇచ్చాడు. ఎవరు? R అనేవాడు. ఇలా ఇచ్చిన తర్వాత సెకండ్ టైం ఇచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురు దగ్గర ఈక్వల్ ఉన్నాయన్నాడు. అయితే అసలు Pకి Rకి దగ్గర ఉన్న ఒరిజినల్గా ఉన్న రేషియో ఎంత అంటున్నాడు. మంచి క్వశ్చన్, జాగ్రత్త చూడండి ఇక్కడ. సో P దగ్గర ఉన్న P అనుకుంటున్నాను, Q దగ్గర Q అనుకుంటున్నాను, R దగ్గర R అనుకుంటున్నాను. ఓకే రైట్, ఇవి వాళ్ళ దగ్గర ఉన్న క్యాండీస్. ఓకే, ఇప్పుడు మనకి ఏమైందని లేకపోతే వేరే అనుకుందామా, ఇట్లా అనుకోండి, స్మాల్ p స్మాల్ q స్మాల్ అనుకోండి, ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో P దగ్గర ఉన్న క్యాండీస్ స్మాల్ p, Q దగ్గర ఉన్నవి స్మాల్ q, R దగ్గర ఉన్నవి స్మాల్ r. ఇవి స్టార్టింగ్లో ఉన్న క్యాండీస్ అనుకుందాం. ఓకేనా రైట్. సో దీని తర్వాత మనకేమైంది ఇక్కడ, సో P అనేవాడు Qకి Rకి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని ఇచ్చా అంటున్నాడు. ఆల్రెడీ Q దగ్గర ఎన్ని ఉన్నాయంటే Q ఉన్నాయి, అంటే ఎక్స్ట్రా ఎన్ని ఇచ్చాడు? ప్లస్ Q ఇచ్చాడు. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? ప్లస్ R ఇచ్చాడు. వీళ్ళిద్దరికి ఇచ్చాడు, వాడి దగ్గర తగ్గాలి కదా, P అనేవాడి దగ్గర తగ్గాలి. ఎంత తగ్గాలి? P మైనస్ Q మైనస్ R అవుతుంది. ఇది ఫస్ట్ టైం ఇచ్చిన తర్వాత ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి మొత్తం వాళ్ళ దగ్గర. సో P దగ్గర ఎంత ఉన్నాయి? P మైనస్ Q మైనస్ R ఉన్నాయి. ఇక్కడ ఎంత ఉన్నాయండి? 2Q ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 2R ఉన్నాయి. ఇది ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు ఇచ్చాడు? ఇప్పుడు R అనేవాడు ఇచ్చాడు. Qకి ఎంత ఇచ్చాడు? ఉన్న దాంట్లో ఆఫ్ ఇచ్చాడు. దీంట్లో ఆఫ్ ఎంత చెప్పండి? ఆఫ్ అంటే Q కావాలి, అంటే ఒక Q ఎక్స్ట్రాగా ఇచ్చాడు. అంటే మొత్తం ఇప్పుడు ఎన్ని అవుతాయి చెప్పండి? 3Q అవుతున్నాయి. రైట్. వీడికి ఎన్ని ఇచ్చాడు? దీనికి డబుల్ ఇచ్చాడు. డబుల్ అంటే ఎంత అండి? 2 ఆఫ్ డబుల్ అండి, ప్లస్ ఇక్కడ డబుల్ ఆఫ్ 2P మైనస్ Q మైనస్ R ఇన్ని ఇచ్చాడు. అంటే మొత్తం ఎంత అవుతుంది? P మైనస్ Q మైనస్ R ఉంది, ఇక్కడ 2 ఆఫ్ ఉంది, ఇక్కడికి మొత్తం 3 ఇంటూ P మైనస్ Q మైనస్ R అవుతుంది. క్లియరా? ఉన్నదానికి డబుల్ ఇచ్చాడు, అంటే ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ 2 పార్ట్స్, మొత్తం 3 పార్ట్స్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చాడు అంటే వీళ్ళకి తగ్గాలి కదా, అది మైనస్ అవుతాయి. ఇక్కడ చూద్దాం ఎంత మైనస్ అవుతుంది ఇక్కడ. సో 2R. Qకి ఎంత ఇచ్చాడు? ఇక్కడ Q ఇచ్చాడు, అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఎంత R దగ్గర ఏం కావాలి? ఆ Q మైనస్ అవ్వాలి R దగ్గర నుంచి. ఇక్కడ Q ప్లస్ అయిందంటే ఇక్కడ నుంచి ఇచ్చాడు, ఇక్కడ మైనస్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళకి ఎంత ఇచ్చాడు? 2 ఇంటూ P ఇచ్చాడు, ఇది మైనస్ అవ్వాలి అక్కడ, అంటే మైనస్ ఆఫ్ 2 ఇంటూ P మైనస్
క్యూ ఇలా అవుతుంది. ఇది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు మైనస్ అవ్వాలి. ఇప్పుడు ఎంత అయినా చూద్దాం మొత్తం ఇచ్చిన తర్వాత, థర్డ్ టైం ఇచ్చిన తర్వాత ఎంత ఉంది ఇక్కడ 3p మైనస్ 3q మైనస్ 3r. ఇక్కడ ఎంత ఉంది 3q ఉంది, బాగానే ఉంది. ఇక్కడ ఎంత ఉంది చెప్పండి 2r, ఇక్కడ మైనస్ 2r, ఇక్కడ ఎంత అండి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, ఇక్కడ 2r ఇక్కడ ప్లస్ 2r మొత్తం 4r మైనస్ q, ఇక్కడ ప్లస్ 2q అంటే ఏముంది ఇక్కడ ప్లస్ q అవుతుంది అంతే కదండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కావాలి కాబట్టి ప్లస్ q అవుతుంది. ఇక్కడ చూడండి ఇంకేం మిగిలింది, ఇక్కడ మైనస్ 2p ఉంది. ఓకేనా, ఇవి మనకు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు ఎలా ఉన్నాయన్నాడు ఈక్వల్ అన్నాడు, ఈ మూడు ఈక్వల్ అన్నాడు. సో ఇప్పుడు మూడు ఈక్వల్ అయితే మనకి ఎవరికి పీకి ఆర్కి రేషియో కావాలి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ క్యూని కూడా ఈ రెండు కంపేర్ చేద్దాము, పీకి ఆర్ రేషియో చేద్దాం, ఈ రెండు కంపేర్ చేద్దాం పీకి ఆర్, తర్వాత మనకు వచ్చేసి చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏం ఫస్ట్ దీని నుంచి ఏం రాయొచ్చు 3p మైనస్ 3q మైనస్ 3r ఈజ్ ఈక్వల్ 3q అని రాస్తున్నాను. సో 3q అటు పోతే 6q అవుతుంది. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి 3p అంటే 3p మైనస్ r ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎంత అండి 3q ప్లస్ 3q, ఇది అటు పోతే ప్లస్ కదా అండి. సో ఇక్కడ 3 1s 3 2s అంటే p మైనస్ r ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది ఇక్కడ 2q వచ్చింది. ఈ రెండు ఈక్వల్ చేద్దాం ఇప్పుడు. ఈక్వల్ చేసింది ఇక్కడ మనకి ఆ క్యూట్ వచ్చింది అనుకోండి మైనస్ అవుతుంది, అంటే ఇక్కడ 2q ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏముందండి 4r మైనస్ 2p ఉంది. సో అంటే 2 కామన్ తీస్తాం అనుకోండి ఏముంది ఇక్కడ 2r మైనస్ p అవుతుంది. 2కి 2 క్యాన్సల్ ఉంచండి, నేను అలాగే ఉంచాను లేకపోతే ఇక్కడ 2qనే కదా కావాల్సింది 4r మైనస్ 2p. ఇక్కడ 2q అంటే pr మైనస్ r ఉంది, p మైనస్ r ఉంది, అక్కడ 2q ఉంది. అంటే ఈ రెండు ఎలా ఉండాలి, రెండు 2qకి ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. ఆ రెండు ఈక్వల్ చేద్దాం ఇక్కడ. ఆ రెండు ఈక్వల్ చేద్దామండి. సో ఎంత ఉంది ఇక్కడ p మైనస్ r ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉందండి 4r మైనస్ 2p. ఓకే, సో ఈ r అటు పోతే ఏమవుతుందండి ప్లస్ అవుతుంది, ఆ 2p వస్తే ప్లస్ అవుతుంది. p ప్లస్ 2p అంతా 3p, ఇది r పోతే 4r ప్లస్ r ఎంత 5r అవుతుంది. సో మనకి pకి rకి రేషియో అడిగాడు కాబట్టి p/r ఎంత చెప్పండి ఇక్కడ 5:3 అవుతుంది. ఇనిషియల్గా ఉంది ఎంత pr, pకి rకి రేషియో ఎలా ఉంది 5:3 రేషియో ఉంది. ఎలా ఉందండి ఇక్కడ p/r ఈజ్ ఈక్వల్ 5:3 ఉంది, 5:3. ఓకేనా, బాగుంది క్వశ్చన్, రైట్. సో 5:3 ఉంది. ఎక్కడ ఉందని ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. సో దీన్ని మనము ఇంకోలా కూడా చెప్పొచ్చు అండి, ఆప్షన్ నుంచి కూడా అంటే మనము వేరేలా కూడా వెళ్ళొచ్చు, రివర్స్లో కూడా వెళ్ళొచ్చు. జాగ్రత్త, అది కూడా చెప్తాను మీకు. ఇదేమో ఒక మెథడ్, ఇంకో మెథడ్ కూడా చెప్తాను. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ. సో తెలుగు ఒకసారి మనం చూద్దామండి, కొంచెం కరెక్ట్గా లేదు మనకి. ఇక్కడ చూడండి తెలుగు ఇంకోటి చెప్తాను. మొత్తము ఎన్ని ఉన్నాయి చెప్పండి 180 ఉన్నాయి. లాస్ట్లో ఏమన్నాడు మన ఇక్కడ వాళ్ళందరూ అటు ఇటు మార్చిన తర్వాత ఏమంటే ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పీ మనకి అడిగింది ఇక్కడ. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వాట్ నౌ ఈచ్ ఆఫ్ దమ్ హ్యాస్ సేమ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అన్నాడు. ఎప్పుడు ఫస్ట్ మనకి పి అనేవాడు క్యూ కొన్ని ఆర్ కొన్ని ఇచ్చాడు, తర్వాత ఆర్ అనేవాడు పీ కొన్ని క్యూ కొన్ని ఇచ్చాడు. ఇలా ఇచ్చిన తర్వాత ముగ్గురు దగ్గర ఏమన్నాడు సేమ్ అన్నాడు. ఇలా ఇచ్చిన తర్వాత సేమ్ ఉన్నాయి అన్నాడు. మొత్తం ఎన్ని 180 కదా, ముగ్గురికి సేమ్ ఉండాలంటే ఎంత అవుతాయి ఇక్కడ ఈ 1/3 చేయాలి. ఓకే, సో మనకి 180/3 చేసామనుకోండి పీకి క్యూకి ఆర్కి. ఇది ఎప్పుడు ఫైనల్గా రివర్స్ చేస్తున్నాను మొత్తం క్వశ్చన్ 60 60 60 ఉంటాయి, 60 60 60 ఉంటాయి. ఇది ఫైనల్గా ఉండేవి. ఓకే, సో అయితే ఇప్పుడు మనకి ఏమైందంటే రివర్స్లో వెళ్దాం. రివర్స్ వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. లాస్ట్లో ఏం జరిగింది చూద్దాం. ఇక్కడ స్టేట్మెంట్ ఇక్కడ ఎవరు ఇచ్చారు ఆర్ ఇచ్చాడు, ఎవరికి క్యూకి ఇచ్చాడు. ఎంత ఆఫ్ మెనీ యాజ్ క్యాండిడేట్స్ ఆల్రెడీ క్యూ హ్యావ్. క్యూ దగ్గర ఆల్రెడీ ఉన్న దాంట్లో ఆఫ్ ఇచ్చాడు అంటున్నాడు, అవునా? అంటే ఇంతకుముందు ఉన్నవి నేను 2x అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఒక 2x ఉన్నాయనుకుంటే ఇప్పుడు ఇచ్చింది ఎంత అవుతుంది అప్పుడు దాంట్లో ఆఫ్ అంటే x ఇవ్వాలి. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ మొత్తం ఎంత అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. సో లాస్ట్లో ఉండే 3x అవుతుంది, అంతకుముందు అనేది 2x అవుతుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు జాగ్రత్త వినండి. ఆల్రెడీ 2x ఉంటే దాంట్లో హాఫ్ x అండ్ x ఇవ్వాలి, మొత్తం కలిపి 3x. ఆ 3x వాల్యూ ఎంత 60, అంటే x వాల్యూ ఎంత 20. సో అంటే మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ, సో 20 ఇచ్చాడు ఇక్కడ, అంటే ఆ -20 చేస్తున్నాను ఇక్కడ. ఇచ్చాడు కదా, రివర్స్ వెళ్తున్నాను మొత్తం. ఇచ్చింది ఎంత హాఫ్ కాబట్టి, సో ఆల్రెడీ 2 పార్ట్స్ ఉన్నాయి, దాంట్లో హాఫ్ అంటే 1 పార్ట్ ఇచ్చాడు, మొత్తం 3 పార్ట్స్ అవ్వాలి. ఆ 3 పార్ట్స్ 60 అయితే ఇచ్చింది 1 పార్ట్ కదా హాఫ్ కదా, అంటే ఎంత 40. అంటే అంతకుముందు ఎంత ఉండాలి 40 ఉండాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇచ్చింది 40 ఉంటే దాంట్లో హాఫ్ ఇచ్చాడు 20, అప్పుడు 60 అయింది. క్లియరా? రైట్, 60 నుంచి 20 తీసాను, ఇలా రివర్స్ అయింది 40 అయింది. ఇక్కడ వీళ్ళకి ఎంత ఇచ్చాడంటే
సో ఇక్కడ ఎంత ఇచ్చాడు అంటే డబుల్ ఇచ్చాడు, ఆల్రెడీ ఉండేదాన్ని డబుల్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ముందు y ఉంది అనుకుందాం, తర్వాత డబుల్ ఇచ్చాడు 2y ఇచ్చాడు. అంటే మొత్తం ఎంత చెప్పండి, ఇక్కడ ఇచ్చింది 3y 60 అయితే ఇచ్చిందంతా 2y కదా, ఆ 2y మైనస్ చేయండి, -40 చేయండి, అంత ఇక్కడ 20 ఉంటాయి. రివర్స్ చెక్ చేసుకోండి సరే. ఉన్నదానికి డబల్ ఇచ్చాడు, ఉన్నాయి ఎంత ఇక్కడ 20, దాని డబల్ ఎంత 40 ఇచ్చిన తర్వాత ఎంత 60 అయింది, అప్పుడు ఈక్వల్ ఉంది రైట్. అంటే ఇక్కడ ఇవ్వకముందు 20 ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఇచ్చింది ఎవరు, ఇతనే కదా, అంటే ఇతని దగ్గర ముందు ప్లస్ ఉండాలి, అంటే అక్కడ మైనస్ అడిగి ప్లస్ అవ్వాలి, అంటే +40 +20 ముందు ఉండాలి. ఎంత ఉండాలి అప్పుడు 120 ఉంటాయి. ఇది ఎప్పుడు సెకండ్ టైం ఇవ్వకముందు. ఇక ఫస్ట్ టైం ఎవరు ఇచ్చారు, పి ఇచ్చాడు. పి ఎంత ఇచ్చాడు, ఇతని దగ్గర ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి అన్ని ఇచ్చాడు. అంటే ఇంతకుముందు ఒక పి ఉన్నాయి ఏ ఉన్నాయి అనుకుందాం, ఇప్పుడు ఎంత ఇచ్చిండు, ఏనే ఇచ్చిండు. అంటే మొత్తం అంతా 2a వాల్యూ ఎంత 40, అంటే అంతకుముందు ఎంత ఉండాలి ఎప్పుడు మనకి ఇక్కడ, అంతకుముందు అంటే 20 మనకి 20 కదా ఇచ్చింది, 2a అంటే 40, అంటే అంతకుముందు ఎంత ఏ ఇచ్చాడు, అంటే -20 చేద్దాం ఇక్కడ. సో అంటే 20 ఉండాలి. ఈయనకు కూడా ఎంత ఇచ్చాడు ఇక్కడ, సో ఇక్కడ బి అనుకుంటే బి ఇచ్చిండు, అంటే మొత్తం ఎంత 2b ఎంత అండి 120, అంటే బి ఎంత 60, ఆ 60 ఇచ్చింది 60 మైనస్ చేస్తే 60 ఉన్నాయి. ఈ రెండు ఇతనే కదా ఇచ్చింది, అంతే ఇతను +20 + 60 చేయాలి, అప్పుడు ఎంత అవుతుంది మొత్తం ఇక్కడ 100 ఉన్నాయి. అంటే ఒరిజినల్గా ఉన్నాయి ఇవి అర్థం వాళ్ళ దగ్గర, ఓకేనా, ఒరిజినల్గా ఉన్నాయి ఇవి. మనకు అడిగింది ఎవరి గురించి, పీకి ఆర్ అడిగాడు. సో పి అండ్ ఆర్, పి ఎంత ఉన్నాయి 100 ఉన్నాయి, ఆర్ ఎంత ఉన్నాయి 60. రేషియోలు ఎంత అండి, సో 25 టైమ్స్ 23 టైమ్స్ 5:3 రేషియో ఉంటుంది. క్లియర్, ఇది చేసుకోవచ్చు. ఇది కొంచెం లాజికల్గా ఆలోచించుకుంటే దిస్ ద బెస్ట్. లేదు మాకు ఇదే కావాలనుకుంటే ఇది చేసుకోండి. ఇక్కడ ఏం లేదండి, లాస్ట్లో ఈక్వల్ అన్నాడు కాబట్టి, లాస్ట్లో సేమ్ అన్నాడు కాబట్టి ఆ 180ని లాస్ట్లో ఈక్వల్ చేశాను, 60. ఇక రివర్స్ చేసుకుంటూ వెళ్ళాను, అక్కడ ఇచ్చిన ఇక్కడ తీసేసుకుంటా, సో తీసేసిన ఇచ్చుకుంటా వెళ్ళాను రివర్స్లో. ఎందుకంటే చూడండి ఇప్పుడు 60 ఇచ్చిన తర్వాత 120 ఏంటంటే 60 ముందు కంటే ఏం చేయాలి, ప్లస్ చేస్తే 120 అయింది, రివర్స్ అయితే ఏమవుద్ది మైనస్ చేయాలి, అదే చేశాను. సో చేస్తే మనకి ఎలా వచ్చాయి, స్టార్టింగ్లో ఉంది 100 60, అంటే 5:3 రేషియోలో ఉన్నాయని అర్థం. ఓకే, two numbers are in the ratio 5:8. If 12 is subtracted from each, the new ratio becomes 7:12. If 10 is added to each, the original numbers, what is the new ratio? రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5:8. ప్రతి సంఖ్య నుండి 12 తీసివేయగా నిష్పత్తి 7:12 అవుతుంది. అయినా మొదట ఉన్న ప్రతి సంఖ్యకు 10 కలిపినచో వాటి నిష్పత్తి ఎంత? సో మనకి ఏమన్నాడు ఇక్కడ, రెండు నెంబర్లు వరుసగా ఒరిజినల్ ఏ రేషియో ఉందని 5:8గా ఉందన్నాడు. రేషియో 5:8 ఉందన్నాడు. తర్వాత ఏమైంది, +12 యాడ్ చేసిండు, 12 యాడ్ చేసింది కదా అండి, 12 సబ్ట్రాక్ట్ చేసిండు రేషియో ఎలా అయింది 7:12 అయింది. అంటే గ్యాప్ ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి. ఉందా, 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, గ్యాప్ సేమ్ లేదు. ఎందుకు గ్యాప్ సేమ్ ఉండాలి, రెండిట్లో నుంచి 12 సబ్ట్రాక్ట్ చేశాడు, దీంట్లో నుంచి 12, దీంట్లో నుంచి 12, సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేశాడు కాబట్టి గ్యాప్స్ కూడా సేమ్ ఉండాలి. కానీ సేమ్ లేదు. సేమ్ చేయకపోతే సేమ్ లేకపోతే సేమ్ చేయాలి. ఎలా సేమ్ చేయాలంటే మీరు జాగ్రత్త చూడండి, ఈ గ్యాప్ ఈక్వల్ కావాలి. ఈ గ్యాప్ అంటే ఇది వర్టికల్ గ్యాప్. వర్టికల్ గ్యాప్ ఎప్పుడైతే ఈక్వల్ కావాలనుకుంటున్నామో, చేయాలనుకుంటున్నామో, అప్పుడు హారిజాంటల్ గ్యాప్ని ఈక్వల్ చేస్తే ఆటోమేటిక్గా వర్టికల్ గ్యాప్ కూడా ఈక్వల్ అయిపోతుంది. అదే చేద్దాం. ఇక్కడ ఈ గ్యాప్ ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది. ఈ గ్యాప్ ఈక్వల్ చేయాలంటే సేమ్ అంతే, ఇక్కడ నెంబర్తో ఇక్కడ నెంబర్తో ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఎంత ఉంది ఇక్కడ *5, 3 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత అని *3 అవుతుంది. రేషియో ఎలా మారింది చూడండి, ఇక్కడ 5 × 5 ఎంత 25, 5 × 8 ఎంత అండి 40. ఓకే, ఇక్కడ ఎంత 3 × 7 21, 12 3s 36. ఇప్పుడు ఈక్వల్గా ఉంటుంది చూడండి. 25 - 21 ఎంత 4, 40 - 36 ఎంత 2. అంటే ఎన్ని పార్ట్స్ ఇక్కడ 4 పార్ట్స్. అది ఎంత సబ్ట్రాక్ట్ చేస్తాడో 12. అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత చెప్పండి 3 అవుతుంది. 4 పార్ట్స్ని 12 సపరేట్, అంటే 4 పార్ట్స్ 12 అయితే ఒక్కొక్క పార్ట్ 3 అవుతుంది. మనకి ఒరిజినల్ నెంబర్స్ ఎంతో రాద్దాం. ఇక్కడ ఒరిజినల్ నెంబర్స్ ఎంత ఉన్నాయి, 25 పార్ట్స్ 40 పార్ట్స్. 25 × 3 40 × 3, 25 3s 75, 40 3s 120. కానీ ఇది అడగలేదు రేషియో, మనకేం అడిగినా మళ్ళీ వీటికి యాడ్ చేసి ఎంత అన్నాడు 10 యాడ్ చేసి అన్నాడు. అంటే ఇక్కడ +10 +10, 75 + 10 ఎంత అండి 85, 120 + 10 ఎంత 130. ఓకేనా, రైట్. అంటే రేషియో ఏముంటుంది ఇక్కడ మనకి 5తో క్యాన్సిల్ అవుతుంది కదండి, 5 1s 5 17s 5 2s 5 6. రేషియో ఎలా ఉండాలి 17:26 ఉండాలి. 17:26. ఓకే.